Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే తెలంగాణ టెట్ ఇంగ్లీష్కి సంబంధించి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చూడబోతున్నాం. ఆ టాపిక్ ఏంటంటే యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్, రైట్? మనం ఈ వీడియోలో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద మీకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనకి ఏవేవైతే ఈ తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద క్వశ్చన్స్ ఏవేవైతే ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగారో ఆ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో ప్రతి క్వశ్చన్ని డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ మీకు టాపిక్ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీకు ఆ కాన్సెప్ట్స్ తోటి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా మీతోటి సాల్వ్ చేయిస్తాను. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్. కాబట్టి జాగ్రత్తగా క్లియర్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా? సో ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి, రైట్? అయితే మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒకసారి మన స్టూడెంట్స్ చూడండి. చాలామంది స్టూడెంట్స్ ఏపీలో టెట్ ఇంగ్లీష్ కోసం మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళకు ఎక్సలెంట్ స్కోర్ రావడం జరిగింది అండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు చూడండి 23 మార్క్స్ వచ్చాయని పెట్టారు. ఇక్కడ 5 మార్క్స్ కూడా రావు సార్ నాకు ఇంగ్లీష్లో. అలాంటిది మీ క్లాసెస్ వినడం వల్ల సో 22 మార్క్స్ వరకు గెయిన్ చేసుకున్నాను సార్ అని చెప్పారు. సో చాలామంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ అసలు ఏం రాని వాళ్ళు చాలామంది ఉంటారు. సో అలాంటి వాళ్ళకు టెట్ ఇంగ్లీష్లో 22 మార్క్స్ వరకు గెయిన్ చేశారనమాట. కాబట్టి మీకు కూడా ఇంగ్లీష్లో ఏం నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు, మీరు సరిగ్గా ప్రిపేర్ అవుతే ఇంగ్లీష్ని ఎక్సలెంట్ స్కోర్ మీకు వస్తుంది అండి, రైట్? తర్వాత చూడండి ఇక్కడ, సో పేపర్ 2లో చూడండి 29 మార్క్స్ వరకు గెయిన్ చేశాను సార్ అని చెప్పారు. పేపర్ 2లో 29 మార్క్స్ అంటే ఎంత ఎక్సలెంట్ చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే థ్యాంక్ యూ సార్, మాకు 24 మార్క్స్ వచ్చాయి, 26 మార్క్స్ వచ్చాయని చెప్పారు. చాలామంది స్టూడెంట్స్ మన క్లాసెస్ విన్న వాళ్ళకు 25+ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, ఓకేనా? ఇంకా 20+ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు అండి. కాబట్టి మీకు కూడా ఇలాగే ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి అంటే, సింపుల్గా ఈజీగా అర్థమయ్యే రీతిలో ఇంగ్లీష్ క్లాసెస్ కావాలి అంటే ఇమీడియట్గా వెళ్ళి నా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీకు అక్కడ డిఎస్సి టెట్ కోర్సెస్లో మీకు ఇవన్నీ కనిపిస్తాయండి, ఓకేనా? సో 1 మంత్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది, 20 డేస్ కోర్స్ అవైలబుల్గా ఉంటుంది, 3 మంత్స్ 6 మంత్స్ అన్ని కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయండి. ఫస్ట్ మీరు అక్కడ యాప్లో ఫ్రీ డెమో క్లాసులు చూడండి. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా? ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద, టెన్సెస్ మీద, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద బేసిక్స్ ఉంటాయి. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, ఫస్ట్ నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, ఓకేనా? సో మీకు ప్రతి టాపిక్కి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. ప్రతి టాపిక్లో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది, ఓకేనా? కాబట్టి మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా ఇష్యూస్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, ఓకేనా? మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి, రైట్? చూడండి ఇక్కడ ఫస్ట్ అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్కి వెళ్ళే ముందు ఒకసారి క్లియర్గా వినండి. ఫస్ట్ అసలు మనకు వాయిస్ అంటే ఏంటో తెలియాలండి. ఫస్ట్ చూడండి ఇక్కడ వాయిస్, అసలు మనకు వాయిస్ అంటే ఏంటి? ఈ వీడియోలో మీకు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ మీద కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? మనకు పేపర్ 1, పేపర్ 2లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారో ఆ క్వశ్చన్స్ మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న, క్లియర్గా వినండి. ఫస్ట్ వాయిస్ అంటే ఏంటంటే, ఇంగ్లీష్ గ్రామర్లో వాయిస్ అంటే మన వాయిస్ కాదు. ఇంగ్లీష్ గ్రామర్లో వాయిస్ అంటే మీనింగ్ ఏంటంటే సెంటెన్స్ అని. ఇంగ్లీష్ గ్రామర్లో వాయిస్ అంటే మీనింగ్ ఏంటండి? సెంటెన్స్ అని. వాయిస్ మీన్స్ సెంటెన్స్. ఇన్ ఇంగ్లీష్ గ్రామర్ వాయిస్ అంటే ఏంటిది? సెంటెన్స్ అండి. అయితే వాయిస్ అనేది మనకి ఎన్ని టైప్స్ ఉంటుంది అంటే 2 టైప్స్ ఉంటుంది నాన్న. అదేంటంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. వాయిస్ ఎన్ని టైప్స్ ఉంటుంది మనకి ఇంగ్లీష్ గ్రామర్లో? 2 టైప్స్ ఉంటుంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకేనా? అయితే ఫస్ట్ అసలు యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే ఏంటో క్లియర్గా చూడండి. ఇక్కడ డెఫినేషన్ చూసుకోవడం కాదు, కాన్సెప్ట్ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. మీరు ఇంగ్లీష్ని బట్టి పట్టడానికి ట్రై చేయకండి. ప్రతిదాన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చూసుకోండి, అస్సలు బట్టి పట్టకండి, ఓకేనా? మన దగ్గర అన్ని కాన్సెప్ట్స్ ఓరియంటెడ్ టాపిక్సే ఉంటాయి, రైట్? చూడండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే, వాయిస్ అంటే ఏమని చెప్పిన సెంటెన్స్ కదా. యాక్టివ్ వాయిస్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే మనకు సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ అంటాం. సెంటెన్స్ మనకు సబ్జెక్ట్తో స్టార్ట్ అయ్యి ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతే దాన్ని ఏమంటాం చెప్పండి? యాక్టివ్ వాయిస్ అంటాం. కాబట్టి యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ మనకి ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ అన్న. దీన్ని ఏమంటామంటే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అంటాం. సార్ సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకే? ఫస్ట్ అయితే క్లియర్గా వినండి, రైట్? నెక్స్ట్
ప్యాసివ్ వాయిస్ అంటే మీనింగ్ ఏంటంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది నాన్న. ప్యాసివ్ వాయిస్ అంటే ఏం చెప్పండి? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. దీన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. సో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకు? ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి. ఇది జనరల్ స్ట్రక్చర్ అన్నమాట. చూడండి, జనరల్గా యాక్టివ్ వాయిస్ అన్నప్పుడు మన మైండ్లోకి ఏం రావాలి చెప్పండి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ నాన్న. ప్యాసివ్ వాయిస్ అనగానే మన మైండ్లోకి ఏం రావాలి చెప్పండి? ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి. ఇది మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లో. అయితే ఈ యాక్టివ్ వాయిస్లో మనకి ఇక్కడ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అన్న కదా, మీకు యాక్టివ్ వాయిస్లో ప్రతి సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన పనేం ఉండదు. ప్యాసివ్ వాయిస్లో ప్రతి సెంటెన్స్లో బై సబ్జెక్ట్ ఉండాల్సిన పనేం ఉండదండి. కొన్నిసార్లు బయ్యే కాదు, డిఫరెంట్ కూడా వస్తూ ఉంటాయి, కానీ జనరల్గా స్ట్రక్చర్ అయితే ఇది. ఓకేనా? క్లియర్? ఫస్ట్ పాయింట్ అయితే ఇది రైట్. అయితే సబ్జెక్ట్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటో క్లియర్గా చూద్దాం. ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఒక ఎగ్జాంపుల్ తోటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ನಾನು. చూడండి ఇక్కడ, చూడండి సీత. చూడండి ఇక్కడ, సీత ఈజ్ ప్లేయింగ్ చెస్. చూడండి ఇక్కడ, సీత ఈజ్ ప్లేయింగ్ చెస్. క్లియర్గా చూడండి, ఇక్కడ పని ఏంటిదండి? ప్లేయింగ్ అనేది పని. కాబట్టి ప్లేయింగ్ అనేది మనకి ఏమవుతుందంటే మెయిన్ వర్బ్ అవుతుంది నాన్న. ఏమవుతుంది చెప్పండి? ఇది మెయిన్ వర్బ్ అవుతుంది. ఇక్కడ పని ఎవరు చేస్తున్నారు? సీత చేస్తుంది కదా, కాబట్టి సీత ఏమవుతుందంటే సబ్జెక్ట్ అవుతుంది నాన్న. చూడండి, సబ్జెక్ట్ అంటే ఏంటంటే యాక్షన్ చేసే వాళ్ళని సబ్జెక్ట్ అంటాం, యాక్షన్ అనుభవించే వాళ్ళని ఆబ్జెక్ట్ అంటాం. సో సబ్జెక్ట్ అంటేనేమో డూవర్ ఆఫ్ ద యాక్షన్, ఆబ్జెక్ట్ అంటేనేమో రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. కాబట్టి సీత ఇక్కడ మనకు ఏంటిది? సబ్జెక్ట్ కదా, యాక్షన్ చేసే ఆమె స్టార్టింగ్లో వచ్చింది కదా. సో సెంటెన్స్ స్టార్టింగ్లో సబ్జెక్ట్ ఉంది, కాబట్టి ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. కాబట్టి చెస్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుందండి? ఆబ్జెక్ట్ అవుతుంది. మరి ఈజ్ అనేది ఏమవుతుందండి? హెల్పింగ్ వర్బ్ అవుతుంది. సో సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది కదా, కాబట్టి ఇది మనకి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? యాక్టివ్ వాయిస్. ఓకేనా? యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనేది. ఓకేనా? నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే దీనికి నేను మార్చి చూపిస్తాను డైరెక్ట్గా. చూడండి, ఇక్కడ మనకు చెస్. చూడండి, ఇక్కడ మనకు కంటిన్యూస్ టెన్స్ కాబట్టి బీయింగ్ ఉండాలి నాన్న. సో చెస్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై సీత. చెస్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై సీత. ఇక్కడ చూడండి క్లియర్గా, చెస్ ఈజ్ బీయింగ్ ప్లేయిడ్ బై సీత అన్నప్పుడు ఇక్కడ ప్లేయిడ్ అనేది పని కదా. మరి ఇప్పుడు చెస్ అనేది ఆడుతుందా, ఆడబడుతుందా? చెస్ అనేది ఆడిని మనం ఆడతాం, కాబట్టి చెస్ అనేది సబ్జెక్టా ఆబ్జెక్టా? ఆబ్జెక్ట్. కాబట్టి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయిందండి? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్. ఓకేనా? ఇది కూడా మనకి హెల్పింగ్ వర్బ్ కిందికి, ఇది మనకు మెయిన్ వర్బ్ కిందికి నాన్న. ఇది మనకి ఏమవుతుంది చెప్పండి? బై సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి సెకండ్ సెంటెన్స్ మనకి దేంతో స్టార్ట్ అయింది? ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, బై సబ్జెక్ట్ తోటి ఎండ్ అయిందా లేదా? కాబట్టి సెకండ్ దాన్ని ఏమంటామంటే ప్యాసివ్ వాయిస్ అంటాం. సెకండ్ దాన్ని ఏమంటాం చెప్పండి? ప్యాసివ్ వాయిస్ అంటాం. ఫస్ట్ ఏదో ఒక ఓవరాల్ ఐడియా అయితే వచ్చింది కదా, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ డిఫరెన్స్ అర్థమైంది కదా. సో యాక్టివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ అనేది సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ఓకేనా? ఇది జనరల్గా. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ అంటే సెంటెన్స్ అనేది ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది నాన్న. ఇది మనకి ఏంటంటే ప్యాసివ్ వాయిస్ అంటూ ఉంటాం. ఓకేనా? అర్థమైంది కదా. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. అయితే బై సబ్జెక్టే కాకుండా కొన్నిసార్లు టు, ఎట్, విత్, ఇన్ ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి, కానీ మేజర్గా వచ్చేది మాత్రం ఫార్మేట్ మాత్రం అది ఉంటుంది. ఇది మనకు యాక్టివ్ వాయిస్కి ప్యాసివ్ వాయిస్కి డిఫరెన్స్ అండి. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ మీకు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పాలి అంటే క్లియర్గా చూడండి, మనం ఎప్పుడైనా సరే ఓకేనా, సో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న, మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో డిఫరెన్స్ ఎక్కడ చూపిస్తాం. ఓకేనా? ఒక సెంటెన్స్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఒక సెంటెన్స్ ఇచ్చేసి ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందో ఎలా కనిపెట్టాలి. ఓకేనా? చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చినప్పుడు ఓకేనా, ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉంది, ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నానా బీ ఫామ్ ప్లస్ V3. చూడండి, ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3. ఈ మా బీ ఫామ్ ప్లస్ V3 కనిపిస్తే అది మనకి ఏ స్ట్రక్చర్ అవుతుంది అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది అండి. బీ ఫామ్ ప్లస్ V3. ఓకేనా? బీ ఫామ్ ప్లస్ పక్కన V3 ఉంటుంది, మనకి ఏ వాయిస్ చెప్పండి? ప్యాసివ్ వాయిస్ అవుతుంది. సార్ బీ ఫామ్ అంటే ఏంటి? చూడండి, మీకు బీ ఫామ్ చెప్తాను. బీ ఫామ్స్ అంటే ఏం లేదు. ఓకేనా? బీ బీను, బీయింగ్, బీ బీను బీయింగ్, తర్వాత యామ్, ఈస్, ఆర్, తర్వాత వాజ్, వర్. ఓకేనా? బీ బీని బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ అండి. కాబట్టి దీన్ని చూసి మీరు డైరెక్ట్ చెప్పొచ్చు సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా అని. ఓకేనా? బీ బీని బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్ ఈ మనకు బీ ఫామ్స్ నాన్న. మీకు ఎప్పుడైనా సరే ఇందులో ఏదో ఒక బీ ఫామ్ వచ్చి పక్కన V3 ఉంది అనుకోండి, అది మనకి ఏ స్ట్రక్చర్ అంటే ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్.
అది మనకి ఏ స్ట్రక్చర్ చెప్పండి, ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ అవుతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే సో సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా ఎట్లా గుర్తుపడతామంటే చూడండి ఇక్కడ క్లియర్గా బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్ అండి. అదే బీ ఫామ్ ప్లస్ V3 లేదనుకోండి అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి, యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంతే. స్ట్రక్చరల్గా సెంటెన్స్ 4 సెంటెన్స్లు ఇచ్చి ఈ సెంటెన్స్లలో ఏ సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో ఉంది ఏ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందని అడుగుతాడు. రెండే వాయిస్లు ఉన్నాయి కాబట్టి ఇది కాకపోతే అది కాకపోతే ఇది అవుతుంది కదా. సింపుల్ ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి, ప్యాసివ్ వాయిస్ అవుతుంది. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే అది మనకి ఏ వాయిస్ అవుతుంది చెప్పండి, యాక్టివ్ వాయిస్ అవుతుంది. అంతే. ఓకేనా. ఇది అయితే ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మీకు ఇక్కడ క్లియర్గా చూడండి, సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది నాన్న. నెక్స్ట్ సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా చూడండి, కొన్ని మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్ చేసేటప్పుడు కూడా డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు అండి. ఇప్పుడు సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది ఆబ్జెక్ట్తో ఎండ్ అయింది కాబట్టి మరి ఇది మనకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలా లోపల ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలా, యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉండాలి. కాబట్టి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా ఉండదా చెప్పండి, బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుందా ఉండదా అంటే బీ ఫామ్ ప్లస్ V3 రాకూడదు. ఓకేనా. క్వశ్చన్స్లో ఏం చేస్తే సెంటెన్స్ కొన్ని క్వశ్చన్స్లలో ఏం చేస్తాడు తెలుసా, సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది మధ్యలో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటుంది, అది మనకు రాంగ్ సెంటెన్స్ అని. రైట్. తర్వాత సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది బై సబ్జెక్ట్తో ఎండ్ అయింది అంటే అది మనకి యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్ కాబట్టి లోపల ఏముండాలి మనకు బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి. కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకి ఏముంటుంది అంటే బీ ఫామ్ ప్లస్ V3 అంటే తెలుసు కదా వెర్బ్. ఇప్పుడు గో, వెంట్, గాన్, గోయింగ్. గో అనేది V1, వెంట్ అనేది V2, గాన్ అనేది V3. ఓకేనా. గోయింగ్ అనేది V4. ఇంగ్ ఫార్మ్స్ అన్ని మనకు V4s నాన్న. కాబట్టి సో V3 అంటే వెర్బ్ ఫామ్ 3 అనమాట. రైట్. ఈట్, ఏట్, ఈటెన్ అనేది V3. డ్రింక్, డ్రాంక్, డ్రంక్ అనేది V3. ఓకేనా. సో గో, వెంట్, గాన్ అనేది V3. రైట్, వ్రోట్, రిటర్న్ అనేది V3. ఆస్క్డ్ అనేది V3. ఇలా. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ ఇంకో పాయింట్ ఏం నేర్చుకున్నారు అంటే ఫస్ట్ సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటేనేమో అది ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. రైట్. తర్వాత ఇంకో పాయింట్ ఏంటంటే సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసి ఆబ్జెక్ట్తో ఎండ్ చేసినప్పుడు అప్పుడు సెంటెన్స్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉండాలా ప్యాసివ్ వాయిస్లో ఉండాలా, యాక్టివ్ వాయిస్లో ఉండాలా. అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలా ఉండొద్దు అనమాట. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ కదా బీ ఫామ్ ప్లస్ V3 ఉండొద్దు. అదే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అనుకున్నాను అప్పుడు కంపల్సరీ మనకి ఏముండాలి చెప్పండి, అందులో ఫామ్ ప్లస్ V3 కనిపించాలి అక్కడ. వాటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్స్ ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చారు నాన్న, తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో ఆల్రెడీ క్వశ్చన్స్ ఇచ్చారు కాబట్టి వాటిని సింపుల్గా ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అర్థమైంది కదా. ఇది ఓకేనా, ఇది ఒక ఫార్మేట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు ఎలా చేంజ్ చేయాలి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా. చూడండి ఇక్కడ యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు ఎలా మారుతాయో చూద్దాం క్లియర్గా. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు మీకు క్లియర్ కట్గా చూడండి. ఫస్ట్ మీకు ప్రతి టెన్స్ చూడండి నాన్న, ప్రతి టెన్స్కి మీకు యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉంటుంది ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ ఉంటుంది నాన్న. ఓకేనా. సబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకోవాలి, ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయితేనేమో ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్ రాసుకోవాలి. మీకు ఇది క్లియర్గా నేను ఈ టాపిక్ మొత్తం చెప్పాలి అంటే మొత్తం చెప్పలేను. ఎట్లాగా టాపిక్ మొత్తం మనకి ఎక్కడ ఉంటుందంటే మన క్లాసెస్ ఇంగ్లీష్ బై సందీప్ సార్ యాప్లో ఫ్రీగా ఉంటుందండి. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్లు టెన్సెస్ స్ట్రక్చర్స్ ఉంటాయి కదా, అది ఫ్రీగా ఉంటుంది ఆ క్లాస్ చూడండి మీరు, ఫ్రీనే ఆ క్లాసు. అంటే ప్రతి టెన్స్కు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఎలా చేంజ్ చేసుకోవాలనేది ఫ్రీ క్లాస్ ఉంటుంది అక్కడ. ఇది డెమో క్లాసెస్లో ఫ్రీ ఉంటుంది ఆ క్లాస్ చూడండి. ఇందులో మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టాపిక్ మొత్తం యాప్లో ఉంటుంది మనకు. రైట్. చూడండి ఇక్కడ క్లియర్గా మీకు ఎప్పుడైనా సరే సో ఒక సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మార్చేటప్పుడు మనము ఏమేం రూల్స్ ఫాలో కావాలి. రైట్. చూడండి ఇక్కడ మనం యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ఏం చేస్తామంటే సో సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి నాన్న. ఫస్ట్ పాయింట్ ఇది. చూడండి ఇక్కడ సో సబ్జెక్ట్ గోస్ టు ద ఆబ్జెక్ట్ ప్లేస్, ఆబ్జెక్ట్ గోస్ టు ద సబ్జెక్ట్ ప్లేస్. ఇదైతే ఓకే కదా. ఎందుకంటే సో యాక్టివ్ వాయిస్ అంటే ఎలా ఉంటుంది మనకు సో సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ వెళ్ళేసరికి ఏమవుతుందన్నా ఆబ్జెక్ట్ అనేది స్టార్టింగ్లోకి వస్తుందా రాదా, సబ్జెక్ట్ అనేది ఎండింగ్లోకి వెళ్తుందా వెళ్ళదా. కాబట్టి సబ్జెక్ట్ గోస్ టు ద ఆబ్జెక్ట్ ప్లేస్, ఆబ్జెక్ట్ గోస్ టు ద సబ్జెక్ట్ ప్లేస్. క్లియరా. ఇది నెక్స్ట్ పాయింట్ నాన్న. చూడండి ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మనకు ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ బై సబ్జెక్ట్ అండి. ఓకేనా, బై సబ్జెక్ట్ అండి. అయితే మీకు ఏమని చెప్తున్నాను అంటే ఇక్కడ ఆబ్జెక్టు సబ్జెక్టు మీరు రాస్తారు నాన్న, పైన డైరెక్ట్ రాసేస్తారు. ఆబ్జెక్టు సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లు ఇస్తారు కాబట్టి డైరెక్ట్ రాసేస్తారు నాన్న. తర్వాత మనం చూసుకోవాల్సింది ఏంటివి హెల్పింగ్ వర్బ్ మెయిన్ వర్బ్లే కదా.
ఏం చూసుకోవాలి తర్వాత మనం చెప్పండి, హెల్పింగ్ వర్బుల్ మెయిన్ వర్బుల్ మాత్రమే చూసుకోవాలి నాన్న. మరి హెల్పింగ్ వర్బుల్ మెయిన్ వర్బుల్ మాత్రమే చూడాలి కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ అయిపోయింది. ప్యాసివ్ వాయిస్లో స్ట్రక్చర్ రాసేటప్పుడు సబ్జెక్ట్ రాసినా ఆబ్జెక్ట్ రాసేస్తాం, పైన చూసి కింద రాసేస్తాం నాన్న. కానీ మెయిన్ వర్బు హెల్పింగ్ వర్బే కదా మనకు కావాల్సింది. చూడండి ప్యాసివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే మనకి ఏ ఫామ్లో ఉంటుంది అంటే V3 ఫామ్లోనే ఉంటుంది నాన్న. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ ఏ ఫామ్లో ఉంటుంది చెప్పండి, మనకు V3 ఫామ్లో మాత్రమే ఉంటుంది. ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే మెయిన్ వర్బ్ V3 ఫామ్లో ఉంటుంది. కాబట్టి ఇంకా ఆప్షన్స్లో చూడండి కింది వాడు ఏం చేస్తారంటే క్వశ్చన్స్ డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చండి. వాడు ఏం చేస్తారంటే క్వశ్చన్స్లో మీకు ఆప్షన్స్లో కింది వాటిలో ప్యాసివ్ వాయిస్ కనిపెట్టమని అడుగుతాడు. అంటే సెంటెన్స్ని యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చమని అడుగుతాడు. ఫస్ట్ ప్యాసివ్ వాయిస్ కావాలి అంటే V3 ఉండాలి కదా. అక్కడ V3 ఉన్న ఆప్షన్ ఒకటి ఉండనే ఉండదు, అసలు ఆప్షన్ డైరెక్ట్ ఎలిమినేట్ అయిపోతుంది. V3 ఉన్నాయి మాత్రమే మనకు ఆన్సర్లు అవుతాయి. కాబట్టి మెయిన్ వర్బ్ ఎప్పుడైనా సరే V3 ఉండాలి. తర్వాత నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో హెల్పింగ్ వర్బ్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు. హెల్పింగ్ వర్బ్స్ ఎప్పుడైనా సరే ఏముంటాయి చెప్పండి, బీ ఫార్మ్స్. ఓకేనా, బీ ఫార్మ్సే యూజ్ చేసుకోవాలి నాన్న. ఓకేనా, సో బీ ఫార్మ్స్ మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. చూడండి ఆబ్జెక్ట్ రాస్తారు, సబ్జెక్ట్ రాస్తారు పైన చూసి. మెయిన్ వర్బ్ కూడా ఏంటిది నాన్న మనకు V3నే ఉండాలని చెప్పిన. నెక్స్ట్ హెల్పింగ్ వర్బే కదా ఉంది, అక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి మనకు హెల్పింగ్ వర్బ్ ఎప్పుడైనా సరే ఏముండాలి చెప్పండి, బీ ఫార్మ్సే ఉండాలి. హెల్పింగ్ వర్బ్ ఏముండాలి మనకి ఎప్పుడైనా సరే, బీ ఫార్మ్సే ఉండాలి. ఇవి మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి, అర్థమైందా. సో బీ ఫార్మ్స్ ఎప్పుడైనా సరే ప్యాసివ్ వాయిస్ అడుగుతుండు అంటే అక్కడ బీ ఫార్మ్స్ ప్లస్ V3 ఉండాలి అంతే. కాబట్టి మెయిన్ వర్బ్ V3 ఉంటుంది, హెల్పింగ్ వర్బ్స్ బీ ఫార్మ్స్ ఉంటాయి, అయిపోయింది అంతే. ఇదే మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ యొక్క కాన్సెప్ట్స్ అనమాట, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకు మార్చేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మైండ్లో పెట్టుకోవాలి నాన్న. చూడండి ఇక్కడ ఎప్పుడైనా సరే ఈ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఏంటంటే మీకు ప్రెజెంట్ టెన్స్, జనరల్గా ప్రెజెంట్ అనేది ఎప్పుడైనా సరే మనకు ప్రెజెంట్లోనే ఉండాలి నాన్న. చూడండి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వెళ్ళేటప్పుడు మీరు ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉందనుకోండి, ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉందనుకోండి, ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. అర్థమైందా, టెన్స్ చేంజ్ కావద్దు అస్సలే. ప్రెజెంట్లో యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. నెక్స్ట్ యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. టెన్స్ అయితే అస్సలు చేంజ్ చేయొద్దు. ఆప్షన్స్ మనం డైరెక్ట్ ఆన్సర్ ఎట్లా తీసుకోవచ్చో తెలుసా, వాడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఒక యాక్టివ్ వాయిస్ అడిగి దానికి ప్యాసివ్ వాయిస్ అడిగినప్పుడు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాడంటే యాక్టివ్ వాయిస్ ఏమో ప్రెజెంట్లో ఇస్తాడు, యామ్ ఈజ్ ఆర్ ఫార్మేట్లో ఇస్తాడు. ప్యాసివ్ వాయిస్లో ఏమో వాజ్ వర్లు ఇస్తాడు. మరి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ పోయినప్పుడు ప్రెజెంటే ఉండాలి కదా. మరి ప్రెజెంట్లో ఉన్నప్పుడు ఓకేనా V1 అనేది వచ్చినప్పుడు వాజ్ వర్లు వస్తే ప్యాసివ్ వాయిస్లో రాకూడదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్ తోటి 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతాయి నాన్న క్లియర్గా. ఓకేనా, చెప్తున్నా కదా, యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్లోనే ఉండాలి. యాక్టివ్ వాయిస్ పాస్ట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా పాస్ట్లోనే ఉండాలి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్ నుంచి యాక్టివ్ వాయిస్ మార్చమని అడిగింది అనుకోండి, ప్యాసివ్ వాయిస్ పాస్ట్లో ఉందనుకోండి, మరి యాక్టివ్ వాయిస్ కూడా ఏ టెన్స్లో అయ్యి ఉండాలి, కంపల్సరీ అవి పాస్ట్ టెన్స్లో అయ్యే ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ ప్యాసివ్ వాయిస్లో ప్రెజెంట్ అయ్యి ఉన్నాయి అనుకోండి, దానికి యాక్టివ్ వాయిస్ కూడా ఏముండాలి, ప్రెజెంటే ఉండాలి. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి చేంజ్ చేసేటప్పుడు ఈ టైం చేంజ్ కావద్దు అనమాట. ఓకేనా, సో ప్రెజెంట్లోనే ఉంటుంది, పాస్ట్లోనే ఉంటుంది. ఆప్షన్స్ ఏం చేస్తారంటే వాడు సింపుల్గా సో ప్రెజెంట్ ఓకేనా, ప్రెజెంట్కి పాస్ట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు, పాస్ట్కి ప్రెజెంట్ ఆప్షన్స్ ఇస్తూ ఉంటాడు నాన్న. ఆ డిఫరెన్స్ మాత్రం క్లియర్గా చూసుకోండి, డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కదా, అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నాన్న. ఇదొకటి, రైట్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చూడండి, ఎప్పుడైనా సరే మీకు యాక్టివ్ వాయిస్ అనేది కంటిన్యూస్ టెన్స్లో ఉందనుకోండి నాన్న. చూడండి ఇక్కడ, సో యాక్టివ్ వాయిస్ అనేది మనకు కంటిన్యూస్ టెన్స్లో ఉందనుకోండి నాన్న, దానికి ప్యాసివ్ వాయిస్ మనం మార్చేటప్పుడు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి నాన్న, అక్కడ ఏం కనిపించాలంటే మనకు బీయింగ్. ఏం కనిపించాలి చెప్పండి, మనకు బీయింగ్ అనేది కంపల్సరీ కనిపించాలి నాన్న. ఓకేనా, సో మనకి ఎట్లా మెయిన్ వర్బ్ ఎట్లా V3నే ఉంటుంది కాబట్టి సో బీయింగ్ ప్లస్ V3 కంపల్సరీగా కనిపించాలి. చూడండి యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది అంటే తర్వాత కంపల్సరీ దాంట్లో ప్యాసివ్ వాయిస్లో మనకి ఏం కనిపించాలి, బీయింగ్ కనిపించాలి అంతే. ఓకేనా, కాబట్టి ఆప్షన్స్లో సింపుల్గా వాడు అసలు కొన్ని ఆప్షన్స్లో మనకు బీయింగ్ అనే ఆప్షన్ ఇవ్వడు. యాక్టివ్ వాయిస్ ఏమో కంటిన్యూస్ టెన్స్లో ఇస్తాడు. ప్యాసివ్ వాయిస్ అడిగినప్పుడు కంపల్సరీ మనకు బీయింగ్ అనేది ఉన్నదే కదా మనకు ఆన్సర్ అవుతుంది. ఆప్షన్స్లో బీయింగ్ ఉన్న ఆప్షన్స్ 2 ఉంటాయి, ఆ మిగతా ఆప్షన్స్ డైరెక్ట్ ఎలిమినేట్ చేయొచ్చు. ఎంత సింపుల్ ఇవి. ఓకేనా, తర్వాత ఇంకోటి ఏం చేస్తారంటే వాడు యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్ ఇవ్వడు నాన్న, కానీ ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ అనే ఆప్షన్ ఇస్తాడు. ఇప్పుడు బీయింగ్ ఎప్పుడు వస్తుంది ప్యాసివ్ వాయిస్లో, యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్ అయినప్పుడే కదా బీయింగ్ అనేది ప్యాసివ్ వాయిస్లో ఉండేది. మరి మనకు అప్పుడు యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో లేనప్పుడు ఇంకా బీయింగ్ అనేది ఉన్న మనకు ఆన్సర్లు అవుతాయా, కావు. డైరెక్ట్ ఎలిమినేట్ చేసి పడేసేయాలన్నమాట.
ఓకేనా? ఈ పాయింట్ ఏంటిదంటే మనకు యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ అనే దాంట్లో కంపల్సరీ బీయింగ్ ఉండాలి అంతే. ప్రెజెంటే ఉండాలి ప్లస్ బీయింగ్ అనేది ఉండాలి. సో బీయింగ్ ఉన్న ఆప్షన్స్ మాత్రమే ఆన్సర్లు అవుతాయి ఇవన్నీ. ఓకేనా? నెక్స్ట్ అదే యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్ టెన్సెస్లో లేదనుకోండి, ఆప్షన్స్లో వాడు బీయింగ్ ఇచ్చిండు అనుకోండి నాన్న, అది మనకు ఆన్సర్ గానే కాదు. ఓకేనా? ఇది ఒకటి రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ నెక్స్ట్ మనకి ఏంటంటే క్లియర్గా చూడండి నాన్న. సో మనకు హ్యావ్, హ్యాస్, ఓకేనా? ఇవి రెండు నాన్న. ఫస్ట్ హ్యావ్, హ్యాస్ నాన్న. మీకు జనరల్గా హ్యావ్ హ్యాస్లు యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉన్నాయి అనుకోండి నాన్న, అవి మనకి ఏమవుతాయి అంటే హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అయిపోతాయి నాన్న. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉంటే మనకి ఏమైపోతాయి చెప్పండి? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అయిపోతాయి. ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఉంటే హ్యావ్ బీనే అవుతుందని కాదు, హ్యావ్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు. ఓకేనా? హ్యాస్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు. రైట్? మీరు క్లియర్గా చూసుకోవాలి. ఎందుకంటే బీను ఇక్కడ మనకి ఎట్లా ప్యాసివ్ వాయిస్ అంటే V3 వస్తుంది. చూడండి ఎక్కడైనా సరే ప్యాసివ్ వాయిస్ అనగానే మీకు బీ ఫామ్ ప్లస్ V3 కనిపించాలి అంతే. రైట్? చూడండి ఇక్కడ ఏం చెప్తున్నా, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్లు ఉన్నాయి అంటే ప్యాసివ్ వాయిస్లో ఏమొస్తుంది చెప్పండి మనకు? హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ ప్లస్ V3 వస్తుంది. హ్యావ్ అనేది ఉంటే హ్యావ్ బీనే రాదు, హ్యావ్ బీన్ రావచ్చు, హ్యాస్ బీన్ రావచ్చు. అక్కడ సబ్జెక్ట్ని బట్టి చూసుకోవాలి మనం అంతే. రైట్? ఇది మనకు ఒక పాయింట్ నాన్న. ఇప్పుడు ఆప్షన్స్లో చూడండి, క్వశ్చన్ మనకు అక్కడ క్వశ్చన్లో యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్ ఏం లేవు అనుకోండి, ఆప్షన్స్లో మరి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అయితే ఆన్సర్లు కావు కదా, బట్ ఆ ఆప్షన్స్ ఎమ్మటే ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకేనా? అదొకటి. నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ హ్యాడ్. చూడండి నాన్న, యాక్టివ్ వాయిస్లో హ్యాడ్ ఉందనుకోండి, అది మనకి ఎలా మారిపోతుంది చెప్పండి నాన్న? హ్యాడ్ బీన్ లాగా మారిపోతుంది. హ్యాడ్ అనేది హ్యాడ్ బీన్ ప్లస్ V3 అవుతుంది. సింపుల్. హ్యాడ్ అనేది ఒకటే, ఇంకా హ్యాడ్ అనేది ఒకటే ఉంటుంది, హ్యాడ్ బీన్ ఉంటుంది. ఓకేనా? అది మీకు ఇక్కడ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. షీ హ్యాస్ ఈటెన్ యాపిల్స్. ఆమె యాపిల్స్ తిన్నది. చూడండి ఇక్కడ షీ హ్యాస్ ఈటెన్ యాపిల్స్. ఫస్ట్ ఇచ్చింది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా? చూడండి ఇక్కడ ఒకటే సింపుల్ పాయింట్. సెంటెన్స్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్. ఇక్కడ V3 ఉంది కానీ బీ ఫామ్ ఉందా లేదు? హ్యావ్, హ్యాస్, హ్యాడ్ అనేవి హ్యావ్ ఫామ్స్, అవి బీ ఫామ్స్ కావు కదా. మరి ఇక్కడ మనకు బీ ఫామ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇది మనకు ప్యాసివ్ వాయిస్ కాదు, యాక్టివ్ వాయిస్ నాన్న. యాక్టివ్ వాయిస్లో హ్యాస్ ఉంది కదా, మరి ఇప్పుడు ఆన్సర్ చూద్దాం. ఇక్కడ మనకు సెంటెన్స్ అనేది ప్యాసివ్ వాయిస్ అండ్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేయాలి కదా, యాపిల్స్. హ్యావ్, హ్యాస్ అనేవి ఏమని చెప్పినా హ్యావ్ బీన్, హ్యాస్ బీన్ అవుతాయి కదా. హ్యాస్ అనేది హ్యాస్ బీన్ అవుతుందా, హ్యావ్ బీన్ అవుతుందా అంటే యాపిల్స్ అనేది ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి మనకి ఏం కావాలి చెప్పండి? ఇక్కడ హ్యావ్ బీన్ కావాలి. ఇలా హ్యావ్ బీన్ చూడండి, ఆబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ఏమొస్తుంది? ఇంకా ప్యాసివ్ వాయిస్లో ఎప్పుడైనా సరే V3నే, బై హర్, బై హర్ అంతే. ఓకేనా? యాపిల్స్ హ్యావ్ బీన్ ఈటెన్ బై హర్. ఇలా ఈ ఫార్మేట్ మనకి ఇలా ఉంటుంది అండి. అర్థమైందా క్లియర్గా? సో హ్యావ్ హ్యాస్లు అనేవి హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అవుతాయి. రైట్? హ్యావ్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు. హ్యాస్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు. కానీ హ్యాడ్ మాత్రం హ్యాడ్ బీనే ఉంటుంది, ఎందుకంటే పాస్ట్ హ్యాడ్ ఒకటే ఉంటుంది కదా, హ్యాడ్ మాత్రం హ్యాడ్ బీన్ ఉంటుంది. క్లియరా? అందరికి ఓకే కదా? రైట్. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ పాయింట్స్. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి ఇక్కడ మనకు విల్. చూడండి, సో మనకు విల్, షెల్. సో విల్, షెల్ మనకి ఎలా మారిపోతాయి అంటే విల్ బీ, షెల్ బీ లాగా మారిపోతాయి నాన్న. విల్ బీ, షెల్ బీ లాగా మారిపోతాయి. విల్, షెల్ ఏమవుతాయి చెప్పండి మనకు? విల్ బీ, షెల్ బీ లాగా మారిపోతాయి. నెక్స్ట్ సో కెన్. ఓకేనా? సో మీకు కెన్, కుడ్. చూడండి, సో కెన్ ఏమవుతుంది అంటే కెన్ బీ అవుతుంది నాన్న. కుడ్ ఏమవుతుంది అంటే కుడ్ బీ అవుతుంది అంతే. ఎందుకంటే కెన్ ప్రెజెంట్ కదా, కెన్ బీనే కావాలి, మళ్ళీ కుడ్ బీ ఉండొద్దు ఆప్షన్స్లో. ఎందుకంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ చేంజ్ చేసేటప్పుడు ప్రెజెంట్లోనే ఉండాలి, పాస్ట్లోనే ఉండాలి. కెన్ బీ అవుతుంది, కుడ్ ఏమవుతుంది? కుడ్ బీ అవుతుంది. అలాగే ఇంక అన్ని రాస్తా చూడండి మీకు. వుడ్ బీ అవుతుంది. షుడ్ ఏమవుతుందా? షుడ్ బీ అవుతుంది. మే ఏమవుతుంది? మే బీ అవుతుంది. రాసుకోండి క్లియర్గా. రైట్? మైట్ అనేది ఏమవుతుంది చెప్పండి? మైట్ బీ అవుతుంది. మస్ట్ అనేది ఏమవుతుంది చెప్పండి? మస్ట్ బీ అవుతుంది. ఓకేనా? ఒకవేళ ఇవ్వండి అనుకున్నాను వుడ్ హ్యావ్. చూడండి ఇక్కడ వుడ్ ఉంటే వుడ్ బీ అవుతుంది. వుడ్ హ్యావ్ అంటే ఏమవుతుంది? హ్యావ్ అంటే హ్యావ్ బీన్ కదా, వుడ్ హ్యావ్ ఉంటే వుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. రైట్? నెక్స్ట్ కుడ్ హ్యావ్ ఉంటే కుడ్ హ్యావ్ బీన్, ఎందుకంటే హ్యావ్ అంటే బీన్ యాడ్ చేసుకుంటుంది కదా, కుడ్ హ్యావ్ ఉంటే కుడ్ హ్యావ్ బీన్ అవుతుంది. రైట్? నెక్స్ట్ మస్ట్ హ్యావ్ ఉంటేనేమో మస్ట్ హ్యావ్ బీన్ అవుతుంది. ఓకేనా? ఈ ఫార్మేట్స్ మనకు ఉంటాయి కొన్ని. ఓకే, ఈ ఫార్మేట్స్ కూడా ఉంటాయి నాన్న. అర్థమైంది కదా ఇది? రైట్? నెక్స్ట్ చూడండి ఇక్కడ. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్స్ నాన్న. యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్స్ కూడా ఇచ్చి మార్చమంటూ ఉంటాడు. ఓకే, యాక్టివ్ వాయిస్లో క్వశ్చన్స్ ఇచ్చి దానికి అక్కడ సో మార్చమంటూ ఉంటాడు నాన్న. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది అనుకోండి. చూడండి, హూ బ్రోక్ దిస్ విండో ఇలా ఇస్తాను నాన్న. ఈ ఫార్మేట్స్ కూడా ఉంటాయి మనకు. హూ బ్రోక్ దిస్ విండో,
హూ బ్రోక్ దిస్ విండో అన్నప్పుడు ఇది మనకు క్వశ్చన్ అయితే దీన్ని మనకు యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ మార్చమంటాడు. ఎవరు ఈ విండోని పగలగొట్టారు. ఇక మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు క్లియర్గా చూడండి, ఇది యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా? యాక్టివ్ వాయిస్లో ఉంది. ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, ప్యాసివ్ వాయిస్ కాదు, సో యాక్టివ్ వాయిస్లో ఉంది. మరి యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు దీన్ని మనం చేంజ్ చేయాలి అంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే హూ అనేది ఏమవుతుందంటే జనరల్గా మనకు బై హూమ్ అవుతుంది నాన్న. హూ అనేదేమో బై హూమ్ అవుతుంది, హూమ్ అనేదేమో హూ అవుతుంది. కాబట్టి ఇక మనకి ఏమొస్తుందంటే ప్యాసివ్ వాయిస్ బై హోమ్, బై హోమ్. ఇది మనకు బ్రోక్ అంటే ఇది మనకు V2 కదా, సింపుల్ పాస్ట్లో ఉంది. సింపుల్ పాస్ట్లో ఉంది కాబట్టి వజ్ కానీ వర్ కానీ రావాలి బీ ఫామ్ అనేది, రైట్. బై హోమ్. ఇప్పుడు మనకు దిస్ విండో వాజ్ అంటామా, వాజ్ దిస్ విండో అంటామా అంటే ఇది క్వశ్చన్ కాబట్టి చూడండి, ఇది క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి. అంటే బీ ఫామ్ ప్లస్ V3 అంటాం కదా, కనిపిస్తుంది కదా ప్యాసివ్ వాయిస్లో. తర్వాత హెల్పింగ్ వర్బ్ తోటే స్టార్ట్ కావాలి నాన్న. కాబట్టి బై హోమ్ వాజ్ దిస్ విండో అనాలి. బై హోమ్ వాజ్ దిస్ విండో, ఓకేనా. బై హోమ్ వాజ్ దిస్ విండో బ్రోకెన్. కొంతమంది ఆప్షన్స్లో ఏముంటాయంటే కొన్నిసార్లు బై హోమ్ దిస్ విండో వాజ్ బ్రోకెన్ అని ఉంటుంది. బై హోమ్ దిస్ విండో వాజ్ బ్రోకెన్ అంటే రాంగ్, ఎందుకంటే అది క్వశ్చన్ కదా. ఇక్కడ కూడా హెల్పింగ్ క్వశ్చన్ అంటే ఏంటి, హెల్పింగ్ వర్బ్తో స్టార్ట్ కావాలి, హెల్పింగ్ వర్బ్ ముందు రావాలి. కాబట్టి బై హోమ్ వాజ్ దిస్ విండో బ్రోకెన్. ఇలాంటి మోడల్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి నాన్న, ఓకేనా. నెక్స్ట్ ఇంకో కొన్ని మోడల్స్ ఉంటాయి, చెప్తా చూడండి. ఇక్కడ ఇంకో కొన్ని మోడల్స్ మనకి ఎలా ఉంటాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇలా ఉందనుకోండి నాన్న, చూడండి. క్లోజ్ ద డోర్. చూడండి ఇక్కడ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. క్లోజ్ ద డోర్. చూడండి క్లోజ్ ద డోర్ అనేది మనకి ఏంటంటే ఇంపరేటివ్ సెంటెన్స్ నాన్న, ఓకేనా. క్లోజ్ ద డోర్ అనేది ఏంటిది ఇక్కడ చెప్పండి, ఇంపరేటివ్ సెంటెన్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ అన్నప్పుడు మరి ఇంపరేటివ్ సెంటెన్స్ని ఎట్లా మార్చుకోవాలి మనం, ఓకేనా. ఇది ఎట్లా చెప్తున్నాం, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే డైరెక్ట్ వెర్బ్ తోటే స్టార్ట్ అయింది కదా, మరి వెర్బ్ తో స్టార్ట్ అయింది కాబట్టి దీని ఏమనొచ్చు మనము ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. కాబట్టి ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలా మార్చుకోవాలి చూడండి. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు ఎలా మార్చుకోవాలి అంటే ప్యాసివ్ వాయిస్ గుర్తుపెట్టుకున్నానా. సో లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3, ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3, ఓకేనా. ఇలా ఇంపరేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మనకు ఆబ్జెక్ట్ కూడా ఉండాలి నాన్న. ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు మనకు స్ట్రక్చర్ ఏమవుతుంది అంటే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 నాన్న. ఈ మోడల్ కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు క్లోజ్ ద డోర్ అనే దానికి ఆన్సర్ ఏమవుతుందో తెలుసా, ఆన్సర్ ఏమొస్తుంది అంటే లెట్. ఆబ్జెక్ట్ ఏంటిది ఇక్కడ, ద డోర్ కదా, లెట్ ద డోర్. బి అంటే బి, V3 అంటే ఏమిటిది ఇక్కడ క్లోజ్డ్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్, లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అండి, ఇది మనకు యాక్టివ్ వాయిస్. అంటే చెక్ చేయండి బీ ఫామ్ ప్లస్ V3 ఉందా లేదా, బీ ఫామ్ ప్లస్ V3 అంతే, ఓకేనా. కాబట్టి సో జనరల్గా ఇంపరేటివ్ సెంటెన్సెస్లో మీకు ఎక్కువ వచ్చే మోడల్ ఇది ఉంటుంది, లెట్, ఓకేనా. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు మనం ఏం యూజ్ చేసుకోవాలంటే ఎక్కువగా లెట్ స్ట్రక్చర్ యూజ్ చేసుకోవాలి నాన్న. ఇందులో కూడా మీకు చిన్న చిన్న ఎక్సెప్షన్స్ ఉంటాయి, అవన్నీ యాప్లో ఉంటాయి అన్నమాట, ఓకేనా. ఇప్పుడైతే జనరల్గా మనం చూసుకోవాల్సింది ఇంపార్టెంట్ ఏంటంటే లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 నాన్న. ఇది మనకు స్ట్రక్చర్ అవుతుంది, రైట్. కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇంకోటి నాన్న చూడండి ఇక్కడ. సో ఇంకోటి మనకి ఎలా ఉంటుంది అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకు లెట్ సెంటెన్సెస్ ఉంటాయి నాన్న. సెంటెన్స్ ఇవ్వడమే లెట్ సెంటెన్స్ ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, లెట్ మీ టేక్ ఏ పెన్. చూడండి ఇక్కడ నన్ను ఒక పెన్ను తీసుకొనివ్వండి. లెట్ మీ టేక్ ఏ పెన్, నన్ను ఒక పెన్ను తీసుకొనివ్వండి. చూడండి ఇక్కడ లెట్ మీ టేక్ ఏ పెన్, నన్ను ఒక పెన్ను తీసుకొనివ్వండి అన్నప్పుడు లెట్ మీ టేక్ ఏ పెన్, లెట్ ఉంది ఇక్కడ, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇంకో ఆబ్జెక్ట్ ఉంది నాన్న. కాబట్టి ఇలాంటి మోడల్స్ వచ్చినప్పుడు మనం వీటిని ఎలా చేంజ్ చేసుకోవాలి. ఇది ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ అండి, దీని మీద ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా వచ్చినాయి, ఓకేనా, రైట్. చూడండి లెట్ మీ టేక్ ఏ పెన్ అన్నప్పుడు మనకు అప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే లెట్ ప్లస్ తర్వాత ఏం చేస్తామంటే స్ట్రక్చర్ని లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ V3, ఓకేనా. బీ ప్లస్ V3 ప్లస్ బై ఫస్ట్ ఆబ్జెక్ట్ నాన్న. ఇది స్ట్రక్చర్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ప్రీవియస్ క్వశ్చన్ వచ్చింది దీని మీద, దాన్ని సాల్వ్ చేయిస్తాను మీతోటి. చూడండి ఇక్కడ లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ V3 ప్లస్ బై ఫస్ట్ ఆబ్జెక్ట్ అండి, ఇలా, రైట్. లెట్ తర్వాత తోటి మనకి ఇక్కడ రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి చూడండి, ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్. కాబట్టి ఇదేమో ఫస్ట్ ఆబ్జెక్ట్ అనుకోండి, ఇదేమో సెకండ్ ఆబ్జెక్ట్ అను. కాబట్టి మనకి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది అంటే లెట్ ఏ పెన్, లెట్ ఏ పెన్, లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ బి V3 ఏంటిది ఇక్కడ, టేక్ అంటే టేకెన్ అవుతుంది. లెట్ ఏ పెన్ బి టేకెన్ బై మీ, లెట్ ఏ పెన్ బి టేకెన్ బై మీ, ఇంతే. లెట్ ఏ పెన్ బి టేకెన్ బై మీ. ఇలాంటి మోడల్స్ కూడా ఉంటాయి. సో లెట్ సెంటెన్స్ ఇచ్చేసి లెట్ సెంటెన్స్ని మార్చమంటాడు. మన అడిగాడు, ఓకేనా. మేలో జరిగినాయి కదా మన 2024లో టెట్ ఉన్నాయి కదా, ఆ ఎగ్జామ్స్లో అడిగారు నన్ను, కాబట్టి అందుకే ఈ మోడల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా,
క్లియర్, అర్థమైందా? కాబట్టి ఈ మోడల్స్ కూడా మనకు వచ్చే ఛాయిస్ ఉంటుంది. లెట్ స్ట్రక్చర్ అనమాట. లెట్ తోటి 2 ఆబ్జెక్ట్స్ ఉంటాయి. అప్పుడు మనకు లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ ప్లస్ బి ప్లస్ v3 ప్లస్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అనమాట. రైట్. లెట్ మీ టేక్ ఏ పెన్ అంటే లెట్ ఇట్ పెన్ బీ టేకెన్ బై మీ. ఇది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. రైట్. నెక్స్ట్ ఇంకా ఏముంటాయంటే సో మీకు ఆర్డర్స్ ఉంటాయి నాన్న. చూడండి, ఆర్డర్స్లో కొన్ని ఆర్డర్స్లో ఆబ్జెక్ట్ లేకుండా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గెట్ అవుట్. చూడండి, గెట్ అవుట్ అనే దానికి ప్యాసివ్ వాయిస్ చెప్పండి మీరు. గెట్ అవుట్, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, గో, వెళ్ళు. చూడండి, దీనికి ప్యాసివ్ వాయిస్ చెప్పండి. గెట్ అవుట్ అన్నప్పుడు ప్యాసివ్ వాయిస్ ఏంటిది? ఇక సార్ ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ లాగా ఉంది కదా, లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫామ్ ప్లస్ బిలీ ప్లస్ v3 రాసుకోవచ్చు కదా అనుకుంటాం. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా? లేదు. ఓన్లీ వెర్బే ఉంది, అక్కడ ఆబ్జెక్ట్ అయితే ఏం లేదు నాన్న. కాబట్టి ఇలాంటి ఆబ్జెక్ట్ లేనప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇవి ఆర్డర్స్ లాగా ఉన్నాయి కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుందంటే యు ఆర్ ఆర్డర్డ్ టు ప్లస్ v1. ఇది మనకు ఆన్సర్ అవుతుంది నాన్న. కాబట్టి గెట్ అవుట్ అన్నప్పుడు దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుందంటే యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్. ఓకేనా? యు ఆర్ ఆర్డర్డ్ టు గెట్ అవుట్. గో, గో అనే దానికి కూడా ప్యాసివ్ వాయిస్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. గో అని చేసి దానికి ప్యాసివ్ వాయిస్ అడిగింది అనుకోండి, అదేంది సబ్జెక్ట్ ఇవ్వలే ఆబ్జెక్ట్ ఇవ్వలే ఓన్లీ వెర్బ్ ఇచ్చి ప్యాసివ్ వాయిస్ అడుగుతుండేంది అనుకుంటారు నాన్న. చూడండి, ఇక్కడ మీకు సబ్జెక్ట్ కనిపిస్తుంది అంతే. ఆబ్జెక్ట్ ప్రతి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఆబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ గో అనే దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ లాగా తీసుకోవచ్చు. గో, వెళ్ళు. ఓకేనా? కాబట్టి ఇది మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ లాగా తీసుకుంటాం నాన్న. కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుందంటే యు ఆర్ ఆర్డర్డ్ టు గో. యు ఆర్ ఆర్డర్డ్ టు గో. ఇది మనకి ఏమవుతుందంటే దీనికి ప్యాసివ్ వాయిస్ అవుతుంది. అర్థమైందా? ఇలా గో, గెట్ అవుట్ ఇలా ఇచ్చినప్పుడు మనం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ఇంకో మోడల్ ఏముంటుందంటే ఇందులో ప్లీజ్ రిక్వెస్ట్లు ఉంటాయి నాన్న. చూడండి ఇక్కడ, సో ప్లీజ్ కమ్ హియర్. చూడండి, ఇక్కడ రిక్వెస్ట్లు ఉన్నాయి అనుకోండి. రిక్వెస్ట్లు వచ్చినప్పుడు దానికి ప్యాసివ్ వాయిస్ ఏమొస్తుందంటే ప్లీజ్ అని ఉంది కదా. సో ఆర్డర్ వచ్చినప్పుడేమో యు ఆర్ ఆర్డర్డ్ వచ్చింది. ప్లీజ్ అన్నప్పుడు మనకు యు ఆర్ రిక్వెస్టెడ్ వస్తుంది నాన్న. కాబట్టి యు ఆర్ రిక్వెస్టెడ్ ఇలా మనం రాసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్. యు ఆర్ రిక్వెస్టెడ్ టు కమ్ హియర్ అంటాం. ఇలా మనము రిక్వెస్ట్లు వచ్చినప్పుడు యూజ్ చేసుకోవాలి. ఆర్డర్స్ వచ్చినప్పుడేమో యు ఆర్ ఆర్డర్డ్ టు ప్లస్ v1. రిక్వెస్ట్లు వచ్చినప్పుడేమో యు ఆర్ రిక్వెస్టెడ్ టు ప్లస్ v1. అదే మనకి ఇంపరేటివ్ సెంటెన్స్లలో ఆబ్జెక్ట్ ఉందనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అక్షరం లెట్ ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ బీ ప్లస్ v3. అదొక స్ట్రక్చర్ కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి ఇవన్నీ మనకి ఏంటంటే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో మోడల్స్ అంటూ ఉంటాం. అర్థమైంది కదా మీకు క్లియర్గా అయితే యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే ఏం లేదు. యాక్టివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, ఆబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది. ప్యాసివ్ వాయిస్ అంటేనేమో సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది, బై సబ్జెక్ట్తో ఎండ్ అవుతుంది అండి. కొన్నిసార్లు బైనే కాకుండా కొన్ని డిఫరెంట్ వర్డ్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి. ఒకటే పాయింట్, మీకు సెంటెన్స్ ఇచ్చిన సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఎట్లా తెలుస్తుంది అంటే బీ ఫామ్ ప్లస్ v3 ఉంటే ప్యాసివ్ వాయిస్, అదే బీ ఫామ్ ప్లస్ v3 లేకపోతే యాక్టివ్ వాయిస్ అవుతుంది అంతే. ఓకేనా? ఇంకోటి మనకు సెంటెన్స్ సబ్జెక్ట్తో స్టార్ట్ చేసినప్పుడు అక్కడ లోపల ఫిల్ ఇన్ ద బ్లాంక్లో బీ ఫామ్ ప్లస్ v3 వస్తుందా? రాదు. అదే సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ చేసినప్పుడు ఏమి ఫిల్ చేయాలి మనము? బీ ఫామ్ ప్లస్ v3నే ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఈ మనకు టాపిక్లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండి. ఇప్పుడు మనం క్వశ్చన్స్ అనేవి ఫాస్ట్గా కంప్లీట్ చేద్దాం. చూడండి ఇక్కడ క్వశ్చన్స్ మీకు ఇవి టెట్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి ఇవి. ఓకేనా? సో టెట్ మనకు తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి, డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. మీకు ఈ క్వశ్చన్స్ కనుక మీరు సాల్వ్ చేస్తే కంపల్సరీ 1 మార్క్ వచ్చినట్టే ఎగ్జామ్లో. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఎలా ఇచ్చిందంటే స్టేట్మెంట్స్ వైజ్గా ఇచ్చాను నేను. మనకి ఎలా ఇచ్చాడంటే స్టేట్మెంట్స్ వైజ్గా ఇచ్చాడు. ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్ అండి. చూడండి ఇక్కడ మెనీ స్టోరీస్ హ్యాస్ బీన్ రిటన్ బై సుధామూర్తి. చూడండి ఇక్కడ సుధామూర్తి ద్వారా స్టోరీస్ అన్ని రాయబడ్డాయి. ఫస్ట్ ఇచ్చింది మనకి యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా? చూడండి, బీ ఫామ్ ప్లస్ v3 ప్యాసివ్ వాయిస్. రైట్. అయినా మెనీ స్టోరీస్ అంటే ప్లూరల్ కదా, ప్లూరల్ కాబట్టి హ్యావ్ వస్తుందా హ్యాజ్ వస్తుందా? హ్యావ్ రావాలి. కానీ హ్యాజ్ ఇచ్చిండి ఏంది? సెంటెన్స్ రాంగ్ ఉంది. తర్వాత సుధామూర్తి హ్యాస్ రిటన్ మెనీ స్టోరీస్. సుధామూర్తి అంటే సింగులరే కదా ఇతను, కాబట్టి పర్సన్ కాబట్టి సింగులర్ కదా. సో పర్సన్ కాబట్టి సింగులర్ కాబట్టి హీ హ్యాజ్ అంటాం, షీ హ్యాజ్ అంటాం. అలాగే సుధామూర్తి హ్యాస్ రిటన్ మెనీ స్టోరీస్. కిందిదేమో యాక్టివ్ వాయిస్ అండి, పైదేమో ప్యాసివ్ వాయిస్ అండి. యాక్టివ్ వాయిస్ ఓకే కరెక్టే ఉంది, కానీ ప్యాసివ్ వాయిస్కి వచ్చేసరికి హ్యాస్ నేమ్ చేసిండు, హ్యాస్ బీన్ చేసిండు. కాబట్టి హ్యాస్ అనేది హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాస్ బీన్ కావచ్చు. ఇక్కడ స్టోరీస్ అంటే చాలా ఉన్నాయి కాబట్టి హ్యావ్ బీనా హ్యాస్ బీనా హ్యావ్ బీన్ రావాలి. కానీ మనకి సెకండ్ ఫస్ట్ అయితే రాంగ్ ఉంది కదా, కాబట్టి ఓన్లీ బీ కరెక్ట్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4. నెక్స్ట్, వాట్ మేక్స్ దీస్ హోల్స్? మేక్స్ చూడండి ఇక్కడ. సో మేక్స్ అన్నప్పుడు క్లియర్గా చూడండి, ఇది మనకు v1ఏ కదా. సో v1 అంటే సింపుల్ ప్రెజెంటే కదా, ఇది మనకు ప్రెజెంట్లో ఉంది. మరి ఇప్పుడు ప్రెజెంట్లో ఉంది కాబట్టి క్లియర్గా చూడండి ఇక్కడ ఆప్షన్స్లో ఇది ప్రెజెంట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి. కాబట్టి 6 6 6 6 ప్రెజెంట్లోనే ఉంది.
కానీ క్లియర్గా చూడండి ఇక్కడ వాట్ మేక్స్ దీస్ హోల్స్ అంటే సో ఇక్కడ మనకు కంపల్సరీ బై మేడ్ బై సంథింగ్ అని రావాలి కదా, ఓకేనా. సో మరి సంథింగ్ బై రావాలి కాబట్టి ఇక్కడ కంపల్సరీ మనకు ఆప్షన్స్లో ఏముండాలి అంటే సో బై ఉన్న ఆప్షన్సే ఆన్సర్లు అవుతాయి, కాబట్టి బై లేదు కాబట్టి ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి. తర్వాత వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై అంటామా, వాట్ ఆర్ దీస్ హోల్స్ మేడ్ బై అంటామా అంటే మీకు చెప్పిన ఆల్రెడీ క్వశ్చన్ ఎప్పుడైనా సరే యాక్టివ్ వాయిస్ క్వశ్చన్ ఫార్మేట్లో ఉంటే ప్యాసివ్ వాయిస్ కూడా క్వశ్చన్ ఫార్మేట్లోనే ఉండాలి కదా, అంటే మనకు హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలి. దేంతో స్టార్ట్ కావాలి చెప్పండి, మనకు హెల్పింగ్ వర్బ్ తోటి స్టార్ట్ కావాలండి. కాబట్టి వాట్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై అనకూడదు, వాట్ ఆర్ దీస్ హోల్స్ ఆర్ మేడ్ బై అనాలి. కాబట్టి మనకు ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇది కూడా మీకు ప్రీవియస్ క్వశ్చన్, కొంచెం హై లెవెల్లో వచ్చిన క్వశ్చన్ ఇది, ఓకేనా. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి ఇక్కడ 15th క్వశ్చన్, నెగ్లిజెన్స్ కాజెస్ మెనీ సీరియస్ యాక్సిడెంట్స్. నెగ్లిజెన్స్ అనేది చాలా సీరియస్ యాక్సిడెంట్స్కి దారి తీస్తుందట. ఫస్ట్ ఇచ్చింది యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. చూడండి ఇక్కడ బీ ఫామ్ ప్లస్ V3 లేదు కదా, సో అది మనకి యాక్టివ్ వాయిస్. కంపల్సరీ ప్యాసివ్ వాయిస్లో బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా. మరి ఇప్పుడు క్లియర్గా చూసుకుంటే ఇక్కడ కాజెస్ అన్నాడు, ఆబ్జెక్ట్ ఏంటిదండి ఇక్కడ మెనీ సీరియస్ యాక్సిడెంట్స్ అనేది ఆబ్జెక్ట్, కాబట్టి ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్తో స్టార్ట్ అవుతుంది కదా. కాబట్టి ఇక్కడ చూడండి మెనీ సీరియస్ యాక్సిడెంట్స్, మెనీ యాక్సిడెంట్స్ సీరియస్ అయింది రాంగ్ ఇచ్చిండు, మెనీ సీరియస్ యాక్సిడెంట్స్ మెనీ సీరియస్ యాక్సిడెంట్స్ అనాలి, ఆర్ అన్నాడు ఇక్కడ తీసేయండి. ఎన్ని ఆప్షన్స్ మిగిలినాయి, ఫస్ట్ వన్ ఉంది, థర్డ్ వన్ ఉంది. మెనీ సీరియస్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్, మెనీ సీరియస్ యాక్సిడెంట్స్ ఆర్ కాజ్డ్ బై నెగ్లిజెన్స్ అన్నాడు. ఓకే ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు మనకు ఓకే ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్లో మనకు కాజ్డ్ ఉంది, కానీ థర్డ్ ఆప్షన్లో మనకు అసలు V3 ఉందా లేదు. ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ పక్కన V3 ఉండాలి, థర్డ్ ఆప్షన్లో అసలు మనకు V3 లేదు, కాబట్టి ఇది అసలు ప్యాసివ్ వాయిస్ గానే కాదు, కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ఎవ్రీ వన్ అండర్స్టాండ్స్ మదర్ థంగ్. చూడండి ఇక్కడ సో ప్రతి ఒక్కరికి మదర్ థంగ్ అర్థమవుతుందట. మరి ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ యాక్టివ్ వాయిస్లో ఉందా ప్యాసివ్ వాయిస్లో ఉందా, డైరెక్ట్ చెప్పొచ్చు. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే ప్యాసివ్ వాయిస్, లేకపోతే యాక్టివ్ వాయిస్, లేదు కాబట్టి యాక్టివ్ వాయిస్. మరి ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ కావాలంటే క్లియర్గా చూడండి, ఇప్పుడు ఇది V1 కదా, V1 కాబట్టి ఇది ప్రెజెంట్లో ఉందా పాస్ట్లో ఉందా, ప్రెజెంట్లో ఉంది. యాక్టివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కదా. మరి ఒక్కసారి ఆప్షన్ చూడండి, వజ్ ఎందుకు వస్తుందండి, వజ్ అనేది పాస్ట్ వర్డ్ కదా, కాబట్టి ఆప్షన్ తీసేసిన. క్లియర్గా చూడండి హ్యాస్ బీన్ రావాలంటే ఏమని చెప్పిన మీకు, యాక్టివ్ వాయిస్లో హ్యావ్ హ్యాస్డ్ ఉంటే ప్యాసివ్ వాయిస్లో హ్యావ్ బీన్ హ్యాస్ బీన్లు వస్తాయి, హ్యావ్ హ్యాస్డ్ ఉన్నాయి మరే లేవు. మరి ఇది ఎందుకు తీసేయండి. హ్యాడ్ అండర్స్టూడ్, హ్యాడ్ అసలు ఇది అసలు ప్యాసివ్ వాయిస్ గానే కాదు, ఎందుకంటే సో ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3, ఇక్కడ అసలు బీ ఫామ్ లేనే లేదు, కాబట్టి ఆన్సర్ గానే కాదు. సో ఆన్సర్ వస్తుందంటే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 4 ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, దీపిక వాజ్ రీడింగ్ ఏ బుక్. సింపుల్గా చెప్పండి, ఇక్కడ రీడింగ్ అంటే ఇది మనకు పాస్ట్ కంటిన్యూస్లో ఉంది అండి, వాజ్ రీడింగ్ అంటే మరి పాస్ట్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి దీనికి ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీ. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండాలి కదా. అసలు బీయింగ్ ఉన్న ఆప్షన్స్ ఏంటో చూద్దాం. ఇందులో లేదు, ఒకటే ఆప్షన్లో బీయింగ్ ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి కళ్ళు మూసుకొని ఆన్సర్ పెట్టచ్చు, ఇవన్నీ 1 సెకండ్లో వచ్చే ఆన్సర్స్ అనమాట, ఇవన్నీ సింపుల్ క్వశ్చన్స్ అండి, ఓకేనా. సో బీ ఫామ్ ప్లస్ V3 యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్లో బీయింగ్ ఉండాలి కదా, ఒకటే ఆప్షన్లో ఉంది బీయింగ్, ఆప్షన్ 3. నెక్స్ట్ ఇది చూడండి అన్న, ఇది మనకు ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ అండి. ద మీటింగ్ వాజ్ డాష్ బికాస్ ఆఫ్ ద స్ట్రైక్. ద మీటింగ్ వాజ్ చూడండి కాల్స్ ఆఫ్, కాల్డ్ ఆఫ్, కాలింగ్ ఆఫ్, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం అండి, కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం అని మీనింగ్. ఇప్పుడు వాజ్ అంటే బీ ఫామ్ కదా, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే వాజ్ కానీ, వర్ కానీ, యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఇవన్నీ మనకి ఏంటంటే బీ ఫామ్స్ నాన్న. బీ ఫామ్స్ పక్కన మీకు ఎప్పుడైనా సరే మనకి ఏం రావాలి అంటే V3 రావాలి, బీ ఫామ్ పక్కన V3 రావాలి, నెక్స్ట్ V4 కూడా రావాలి, ఓకేనా. V3 రావచ్చు, V4 రావచ్చు. V3 ఏమో ప్యాసివ్ వాయిస్లో వస్తుంది, V4 ఏమో యాక్టివ్ వాయిస్లో వస్తుంది. V3 ఎప్పుడు వస్తుంది ప్యాసివ్ వాయిస్లో, V4 ఎక్కడ వస్తుంది యాక్టివ్ వాయిస్లో. మరి ఇప్పుడు ఇది యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, మీటింగ్ అనేది క్యాన్సిల్ చేస్తుందా, క్యాన్సిల్ చేయబడుతుందా, క్యాన్సిల్ చేయబడుతుంది. కాబట్టి సెంటెన్స్ దేంతో స్టార్ట్ అయింది, సబ్జెక్ట్ తోట ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది. సెంటెన్స్ ఆబ్జెక్ట్తో స్టార్ట్ అయింది అంటే యాక్టివ్ వాయిసా ప్యాసివ్ వాయిసా, ప్యాసివ్ వాయిస్. కాబట్టి ప్యాసివ్ వాయిస్ అంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉండాలి కదా, వాజ్ అంటే బీ ఫామ్ కదా, V3 కావాలి కదా, V3 ఏంటిది ఇక్కడ కాల్డ్. కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఐడెంటిఫై ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద సెంటెన్స్. కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అడుగుతున్నాను చూడండి ఇక్కడ, హాంకాంగ్ హ్యాస్ పాస్డ్ న్యూ సెక్యూరిటీ లాస్. హ్యాస్ పాస్డ్, ఓకేనా. బీ ఫామ్ ప్లస్ V3 లేదు కాబట్టి ఇచ్చింది యాక్టివ్ వాయిస్. దీని ప్యాసివ్ వాయిస్లో కంటే హ్యాస్, హ్యావ్, హ్యాస్ ఏమవుతాయి, హ్యావ్ బీన్, హ్యాస్ బీన్లు అవుతాయి కదా. హ్యాస్ అనేది మనకు హ్యావ్ బీన్ అన్న హ్యాస్ బీన్ అన్న కావాలి, హ్యాడ్ బీన్ కాదు, తీసేయండి. బీయింగ్ ఎందుకు మనకు ప్యాసివ్ వాయిస్లో, తీసేయండి. యాక్టివ్ వాయిస్ కంటిన్యూస్లో లేదు కదా, బీయింగ్ యూజ్ చేస్తాను, తీసేయండి. మరి హ్యాస్ బీన్ ఉంది, హ్యావ్ బీన్ ఉంది, రెండు ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్. న్యూ సెక్యూరిటీ లాస్ అంటే సింగులరా ప్లూరలా, ప్లూరల్ కాబట్టి లాస్ అంటే దేనే కదా, దే హ్యాస్ బీన్ అంటామా, దే హ్యావ్ బీన్ అంటామా, దే హ్యావ్ బీన్ అంటాం. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ ఇది కూడా మీకు లెటర్స్ వాచ్ ఏ మూవీ చెప్పిన కదా లెట్ తోటి మనకు రెండు ఆబ్జెక్ట్స్ ఇచ్చని చెప్పినా లేదా లెట్ ప్లస్ సెకండ్ ఆబ్జెక్ట్ రాసుకోవాలి కాబట్టి లెట్ ఏ మూవీ ఉండాలి నాన్న లెట్ ఏ మూవీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి లెట్ ఏ మూవీ బీ వాచ్డ్ లెట్ ఏ మూవీ బీ వాచ్డ్ బై దెమ్ అంటామా బై అజ్ అంటామా లెట్ అజ్ ఇది మనకు లెట్ ఇలా ఎస్ ఉంటే దాని మీనింగ్ ఏంటి అక్కడ అజ్ అని కాబట్టి బై అజ్ ఉండాలి కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ ఓకేనా ఆప్షన్ 2 నెక్స్ట్ నాన్న చూడండి ద వయలిన్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ లాస్ట్ క్వశ్చన్ ఇది ద వయలిన్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రాధిక చూడండి ఇక్కడ సో రాధిక ద్వారా వయలిన్ అనేది ప్లే చేయబడుతున్నది అని కాబట్టి ఇక్కడ సింపుల్గా చూసుకుంటే ఇది మనకి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అంటే చెప్పండి అది ఏ వాయిస్ మనకు ప్యాసివ్ వాయిస్ ఎందుకంటే బీ ఫామ్ ప్లస్ V3 ఉందా లేదా బీ ఫామ్ ప్లస్ V3 ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ ఇది ప్యాసివ్ వాయిస్లో ఉంది కాబట్టి మనకి యాక్టివ్ వాయిస్ అడుగుతుండు ఇప్పుడు ఇక్కడ బీయింగ్ ఉందా లేదా ఉంది మరి ప్యాసివ్ వాయిస్ బీయింగ్లో ఉందంటే యాక్టివ్ వాయిస్ కంపల్సరీ కంటిన్యూస్ టెన్స్ అయి ఉండాలి కదా మరి కంటిన్యూస్ టెన్స్ అంటే చూద్దాం ఇక్కడ ఇప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎట్లా తీసేయండి రాధిక డైరెక్ట్ ప్లేయింగ్ అంటామా రాధిక ఈజో వాజో పెట్టాలి డైరెక్ట్ ప్లేయింగ్ అయితే అనం కాబట్టి ఈ ఆప్షన్ మనకు ఆన్సర్ కాదు మరి రాధిక ఈజ్ ప్లేయింగ్ రాధిక వాజ్ ప్లేయింగ్ అంటే క్లియర్గా చూడండి ప్యాసివ్ వాయిస్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి యాక్టివ్ వాయిస్ కూడా ప్రెజెంట్లోనే ఉండాలి కన్నా మరి అప్పుడు వాజ్ ఎందుకు వస్తుంది తీసేయండి కాబట్టి ఆన్సర్ వస్తుంది ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్ ఆప్షన్ 3 అర్థమైంది కదా ఇవన్నీ మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ అండి అర్థమైంది కదా ఇది మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేశారు కదా సో కాన్సెప్ట్ ప్లస్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు ఇది ఈ వీడియో అర్థం కాకపోతే మళ్ళీ చూడండి పర్లేదు కంపల్సరీ 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ వచ్చినట్టే నన్ను కంపల్సరీ 1 మార్క్ వచ్చేసినట్టే మీకైతే మినిమం 1 మార్క్ అయితే కంపల్సరీ వస్తుంది కాబట్టి మీకు గనక సో తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద అస్సలు మార్కు పోవద్దు అంటే వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు క్లియర్గా చూసుకోండి అర్థం కాకపోతే మళ్ళీ రివైజ్ చేసుకోండి అర్థమైంది కదా మీకు ఇలానే కాన్సెప్ట్ ఓరియంటెడ్ టాపిక్స్ కావాలి అంటే మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి లాగిన్ రిజిస్టర్ అవ్వండి డిఎస్సి టెట్ కోర్సెస్ ఓపెన్ చేస్తే ఇవన్నీ కోర్సులు ఉంటాయి నాన్న ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఫ్రీ డెమో క్లాసులు చూడండి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి మీకు ఇక్కడ ప్రతి కోర్సులో టాపిక్ వైజ్ నోట్స్ ఉంటుంది టాపిక్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి ఆ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది అంటే బట్టే క్లాసులు ఎక్కడ ఉండవు ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటుంది మీకు ఇంగ్లీష్లో జీరో నాలెడ్జ్ ఉన్నా సరే నా క్లాసెస్ వింటే ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది మీకు తెలంగాణ టెట్ ఇంగ్లీష్లో ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు 20 days వ్యాలిడిటీ కోర్సు తీసుకొని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేయండి అట్లీస్ట్ ఓకేనా కాబట్టి మీకు ఫోన్పే లేకపోయినా సరే యాప్ గురించి ఏమైనా చూస్తుంటే ఈ నెంబర్కు కాల్ చేయండి నేను ఆల్రెడీ మీరు చూసారు కదా ఏపీ టెట్ ఇంగ్లీష్లో 29 మార్క్స్ వరకు గెయిన్ చేశారు మన క్లాసెస్ విని కాబట్టి మీకు కూడా మంచి స్కోర్ రావాలి అంటే సో యాప్ డౌన్లోడ్ చేసుకొని క్లాసెస్ వినండి నాన్న ఓకేనా సో ఇది మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ టాపిక్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ ఓకే సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి రైట్ సో మిగతా వీడియోస్ కూడా అన్నీ చూసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో థ్యాంక్ యూ